నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడబోతుందా? తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల్లో మనం బై ఎలక్షన్ ని చూడబోతున్నామా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు ఫెయిల్ అవుతుంది? పార్టీ ఫిరాయింపు చట్టంలో ఉన్న ఏ లొసుగును అడ్డుగా పెట్టుకుని ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయిస్తున్నారు? అసలు పార్టీ ఫిరాయింపుల చట్టంలో సుప్రీంకోర్టు యొక్క పాత్ర ఏంటి? సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోమంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా? స్పీకర్ గొప్ప, సుప్రీంకోర్టు గొప్ప అనేటువంటి అంశంపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను వీడియోని చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు నచ్చుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీకు కనుక రాజకీయంపై అవగాహన ఉండి రాజకీయంపై అవగాహన పెంచుకోవాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా నేను చెప్పేటువంటి కంటెంట్ మీకు అకాడమిక్గా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటున్నాను. నాకున్నటువంటి 10 సంవత్సరాల యాక్టివిజం ఎక్స్పీరియన్స్, 10 సంవత్సరాల పొలిటికల్ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్, 100 మంది ఎమ్మెల్యేలకు పనిచేసిన ఎక్స్పీరియన్స్లో నుంచి నేర్చుకున్నటువంటి అంశాలను నేను మీ దృష్టికి తీసుకురాబోతున్నా. డెఫినెట్ గా మీకు ఈ వీడియోలు నచ్చుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లేట్ చేయకండి. ఇంకా మరెందుకు ఆలస్యం, సబ్జెక్ట్ లోకి వెళ్దామా? రైట్, లెట్ స్టార్ట్. ఇప్పుడు 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారో వాళ్ళపై అనర్హత వేట్ పడుతుందా పడదా అనేటువంటి అంశంపై వెళ్లే ముందు మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి, అంటే కొద్దిగా పాస్ట్ లోకి వెళ్ళి అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఏందన్నది చాలా మందికి తెలియదు. పార్టీ ఫిరాయింపుల చట్టం అసలు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మనం కనుక ఆలోచిస్తే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు తెచ్చారంటే, ఆ రోజుల్లో ఆయారాం గయారాం అని చెప్పి ఒక స్లోగన్ ఉండేది. చాలా మందికి తెలియదు. ఆయారాం గయారాం అంటే పార్టీలో ఇక్కడ వెన్నుకోబడుతున్నారు, ఆ పార్టీలోకి వెళ్తున్నారు, తెల్లారి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో మనం 1985 కంటే ముందు చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితులని కట్టడి చేయడం కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా ఏంటంటే ఎవరు కూడా పార్టీ మారే అవకాశం ఉండొద్దు. ఒకవేళ పార్టీ గెలిచిన తర్వాత పార్టీ మారితే, పార్టీ లాయల్టీ కనుక షిఫ్ట్ చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కి ఉంటుందని చెప్పి అందులో పొందుపరచడం జరిగింది. ఒకవేళ 2/3 మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు కనుక పార్టీలో ఎన్నుకోబడి వేరే పార్టీకి కనుక జంప్ అయితే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2/3 మెజారిటీతో వచ్చిన వాళ్ళని మెర్జర్ కింద కన్సిడర్ చేయాలి. అంటే ఆ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీలో మెర్జ్ చేసే అవకాశము స్పీకర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ ఫిరాయిస్తే వాళ్ళపై అనర్హత వేటు పడదు అన్నమాట. మరి ఇలాంటి రూల్ ఉన్న తర్వాత ఎందుకు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఫెయిల్ అవుతుంది? ఈ రోజు 38 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీలో నుంచి 2/3 మెజారిటీ అంటే ఎంత? 26 మంది వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ కావాలి. కానీ ఈ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారు? 10 మంది జాయిన్ అయ్యారు. మరి 10 మంది 2/3 మెజారిటీ కాదు కదా? కాదు. మరి కానప్పుడు ఎందుకు వాళ్ళపై స్పీకర్ అనర్హత వేటు వేయట్లేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, చట్టం చేసినప్పుడు పెద్దవాళ్ళు ఆలోచించినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ ఎమ్మెల్యేని అనర్హత వేటు వేయాల్సి వస్తే పార్టీ మారిన తర్వాత ఎన్ని రోజుల్లో అనర్హత వేటు వేయాలనేటువంటి ఒక రూల్ ని ఆ చట్టంలో పెట్టకపోవడమే వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు. అంటే ఈ రోజు ఎమ్మెల్యే గనక పార్టీ ఫిరాయిస్తే ఇక్కడి నుంచి 3 నెలల 6 నెలల అనేటువంటి టైం లిమిట్ పెట్టలేదు. కాబట్టి స్పీకరు ఆ యొక్క లొసుగుని వాడుకొని వీళ్ళని సస్పెండ్ చేయడం లేదన్నది వాస్తవం. ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ యొక్క లొసుగును పట్టుకొని అందరూ పార్టీ ఫిరాయింపులని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫిరాయించేటువంటి ఎమ్మెల్యేల వెనకాల ఉన్నటువంటి వెపన్ కూడా ఇదే. దీనివల్ల స్పీకర్ నిర్ణయం తీసుకోడు. స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకుంటాడండి? స్పీకర్ ఎవరి చేతిలో ఉన్నాడు? పార్టీ అధిష్టానం చేతిలో ఉన్నాడు. ఇలా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఏం చెప్తే అదే స్పీకర్ చేస్తుంది. జనరల్ గా స్పీకర్ అనేవాడు ఒకసారి వెన్నుకోబడ్డ తర్వాత పార్టీకి అతీతంగా పనిచేయాలి. సభలో ఉన్నటువంటి అన్ని పార్టీలని సమానంగా చూడాలి. అలాంటిది పోయి ఈ రోజు స్పీకర్ కూడా ఒక పార్టీ పరిధిలో పనిచేస్తున్నది అన్నది వాస్తవం. ఎందుకంటే నెక్స్ట్ టికెట్ ఎవరు ఇవ్వాలండి? ఆ పార్టీ ఇవ్వాలి. ఇలా స్పీకర్ పార్టీకి అగెనిస్ట్ గా పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ టికెట్ ఇస్తుందా? ఇవ్వదు.
వాడి భవిష్యత్తు ఇవాళ పార్టీ చేతిలో ఉన్నప్పుడు, పార్టీ అధిష్టానం చేతిలో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకుంటాడో తీసుకోడు. ఆ రోజు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకోలే. 2014 తర్వాత టీడీపీ వాళ్ళు జాయిన్ అయిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జాయిన్ అయినప్పుడు స్పీకర్ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వెళ్ళాడు. 2019 ఎన్నికల్లో అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే జరిగింది. సో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తే స్పీకర్ అదే చేశాడు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే స్పీకర్ అదే చేస్తుంది. కాబట్టి ఈ యొక్క లొసుగు వల్ల స్పీకరు నిర్ణయం తీసుకోడు. ఆయన అనుకున్న రోజులు డ్రాగ్ చేయొచ్చు, అనుకున్న రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. మరి మీరు అడగొచ్చు, మరి సుప్రీంకోర్టు రోల్ ఏంటి ఇందులో అని. సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఏం చెప్పింది? సుప్రీంకోర్టు 3 నెలల్లో స్పీకర్ గారు మీరు నాకు స్పందించాలని చెప్పింది. స్పీకర్ స్పందించాడు బాయ్. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? చేయలేదు. ఎందుకంటే స్పీకర్ ఏమంటాడు? స్పీకర్ స్పందించాడు. ఎందుకు? ఆయన రూల్ బుక్ లో లేదు. ఒకవేళ రాజ్యాంగంలో 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే రూల్ బుక్ లో ఉండుంటే ఈ రోజు సుప్రీంకోర్టు అడగొచ్చు, స్పీకర్ దాన్ని స్పందించకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా స్పీకర్ ప్రవర్తిస్తున్నాడనే అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ రోజు సుప్రీంకోర్టుకి ఆ ఛాన్స్ లేదు. మాక్సిమం ఏం అడగగలుగుతుంది? రిక్వెస్ట్ చేయగలుగుతుంది. సుప్రీంకోర్టు ఏమని నిర్ణయం తీసుకోండి స్పీకర్ గారు అంటది, అంతే. కాబట్టి వీళ్ళు నిర్ణయం తీసుకోరు. వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం సుప్రీంకోర్టుకు లేదు. సుప్రీంకోర్టు స్పీకర్ని కాదు అని చెప్పి అనర్హత వేటు వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అది రాజ్యాంగంలో రూల్ పొజిషన్ కాదు కాబట్టి. మరి ఎందుకు సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంత తొందరగా స్పందిస్తుంది అన్నది కూడా మనం విశ్లేషించాలి. మరి అదే బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అప్పుడు కూడా లీగల్ ఫైట్ చేశారు. మరి అప్పుడు సుప్రీంకోర్టు ఇట్లాంటి రూల్స్ పెట్టలే 3 నెలల్లో 5 నెలల్లో స్పందించండి అని. బట్ ఈ రోజు సుప్రీంకోర్టు ఎందుకు అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందని మనం చూస్తే దీని వెనకాల బీజేపీ ఉందన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది కాబట్టి బీజేపీ జ్యుడిషియరీని వాడుకొని దానిపై ప్రెషర్ తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నది కూడా వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ ను బ్లేమ్ చేయడం కోసం బీఆర్ఎస్ సుప్రీంకోర్టుని ఒక వేదికగా వాడుకొని దానిపై ప్రెషర్ పెడుతుంది అన్నది కూడా వాస్తవం. అంతే తప్ప దీని వెనకాల వేరే కోణాలు ఏమీ లేవు. కాబట్టి ఈ రోజు మనం ఇలాంటి పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించొద్దు అంటే కంపల్సరీ మరొక రాజ్యాంగ సవరణ అవసరం. అంటే ఇదే పార్టీ ఫిరాయింపుల చట్టంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే జరిగిందో మళ్ళొక రాజ్యాంగ సవరణ ద్వారా నన్ను అడిగితే యాజ్ ఎ రజనీకాంత్, యాజ్ ఎ జనపక్షం నేను కోరుకునేది ఏంటంటే పార్టీ ఫిరాయించినప్పుడు సస్పెండ్ చేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తీసేయాలి. ఎందుకంటే స్పీకర్ అన్నవాడు ఏ రోజు కూడా పార్టీ చెప్పినట్టే పనిచేస్తాడు. తీసేసి అది ఎలక్షన్ కమిషన్ కి షిఫ్ట్ చేయాలన్నది నా యొక్క ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెడితే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే తప్పు చేస్తే తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరి చేతిలో ఉండాలి? ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉండాలి. కాబట్టి మరొక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యాంటీ డిఫెక్షన్ లాని అప్డేట్ చేస్తూ పార్టీ ఫిరాయించిన వాళ్ళకి సస్పెండ్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలి అని చెప్పి నేను స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నా. మీరు కూడా ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మీ సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి నేను కోరుతున్నా. జై హింద్.